నమస్కారం D1 న్యూస్ కి స్వాగతం. గుంటూరు జిల్లా తెనాలి బాలాజీరావుపేట శ్రీ ప్రధానయ్యప్ప స్వామివారి దేవస్థానంలో సంక్రాంతి పండుగ పర్వదినం పురస్కరించుకుని శ్రీ అయ్యప్ప స్వామివారికి కర్పూర జ్యోతోత్సవం అలాగే పెద్దమెట్ల పడి పూజోత్సవ కార్యక్రమం దేవస్థాన ప్రధాన అర్చకులు శ్రీ దుర్బా హరిబాబు శాస్త్రి వారి తనయుడు దుర్బా జశ్వంత్ స్వామి చేతుల మీదుగా నిర్వహించారు. అనుకున్నాం అని చెప్పి అక్కడ అది దాటిన తర్వాత ఇంకో జ్ఞానోదయం అవుతుంది. అది దాటిన తర్వాత పంబలాగా జ్యోతి, ఇట్లా పెద్ద పాదం వెళ్ళినప్పుడు అనేక జ్ఞానం కలుగుతుంది. కాబట్టి మీ అందరూ బాగుండాలి, మీ అందరూ సుఖ సస్యశ్యామలతో ఉండాలి. ప్రధాన అయ్యప్ప స్వామి దేవాలయంలో ప్రతి ఒక్క కార్యక్రమానికి మీరు కూర్చో తప్పకుండా పాల్గొనండి. మరి కొద్ది రోజుల్లో ప్రధాన అయ్యప్ప స్వామి దేవాలయంలో ఉచిత వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేశాం. ఒక 5 రూపాయల కాయిన్ దాంట్లో వేస్తే 20 లీటర్లు మినరల్ వాటర్ పట్టుకోవచ్చు. మన ప్రాంతంలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఒక 5 రూపాయల కాయిన్ దాంట్లో వేస్తే 20 లీటర్ల వాటర్ పట్టుకోవచ్చు. ఉచిత సేవగా రాఘవేంద్ర టైల్స్ అండ్ టైల్స్ వాళ్ళు ఇంకా భక్తులు చక్కగా కూడా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. మహాదాత రాఘవేంద్ర టైల్స్ గారు చక్కగా కూడా ఆయన లక్షలు ఖర్చు పెట్టి సుమారు 5 లక్షలు ఖర్చు అయింది. అయినప్పుడు కూడా బాలాజీరావుపేట భక్తులు 1 లక్ష రూపాయలు సహాయం చేసి వాళ్ళు షెడ్ వేసాం వాళ్ళ పేరు మీద. ఈ వాటర్ ప్లాంట్ 5 లక్షలు ఖర్చు అయినప్పుడు కూడా ఆయన వెనకాడకుండా రాఘవేంద్ర టైల్స్. గుంటూరు జిల్లా తెనాలి సుల్తానాబాద్ కనకదుర్గ బార్ సమీప ప్రాంతంలో బార్ వద్దకు మద్యం సేవించుటకు వచ్చేవారిని అదే ప్రాంతానికి చెందిన కాబోతు శ్రీను నాయక్, రమవత్ కార్తిక్ నాయకులను వారి వద్ద ఉన్న తెలంగాణ మద్యం సీసాలు అమ్ముతున్న క్రమంలో తెనాలి 3వ పట్టణ పోలీసులు మద్యం అమ్ముతున్న వారిని అదుపులోకి తీసుకున్నారు. గుంటూరు జిల్లా గుంటూరు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ క్రీడా ప్రాంగణంలో 2 రోజులుగా నిర్వహిస్తున్నటువంటి సంక్రాంతి సంబరాల్లో భాగంగా సంక్రాంతి పండుగ రోజు కేరళ శబరిమలలో శ్రీ అయ్యప్ప స్వామి వారి పవిత్రమైన జ్యోతి దర్శనమిచ్చే సమయంలో ఎన్టీఆర్ క్రీడా ప్రాంగణంలో శబరిమలై జ్యోతిని ప్రత్యక్ష ప్రసారం ద్వారా భక్తులకు చూపుతూ ఆ ప్రాంగణంలో ఏర్పాటు చేసినటువంటి జ్యోతి స్తంభాన్ని జ్యోతిని ప్రజ్వలింపజేశారు. గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గం దుగ్గిరాల్లో శ్రీ అయ్యప్ప స్వామివారి ఆలయంలో సంక్రాంతి పండుగ పురస్కరించుకుని అయ్యప్ప స్వామివారి కర్పూర జ్యోతి దర్శన పూజా కార్యక్రమం నిర్వహించారు. Hello,
ఎవరికి ఎవరు లేదు దూరమాక ఏంటది లేదు మీకు కొద్దిగా వాళ్ళు ఆగపాని ఊరే దూరమా అనుకోండి. చెప్తాం వచ్చాం. మెట్ల మీద నడుస్తున్నారు కదా. బాపట్ల జిల్లా వేమూరు మండలం వరహాపుర గ్రామ పరిధిలో సంక్రాంతి పండుగ సందర్భంగా అధికార నిషేధిత జోద కోడి పందాల ఆటలను నిర్వహించరాదని ఆదేశాలున్నప్పటికీ ప్రస్తుత అధికార ప్రభుత్వ నాయకులు తమ స్వయ పర్యవేక్షణలో శివరాత్రి జాతర మహోత్సవం నిర్వహిస్తూ ఉన్నారు. ఇక వేమూరు మండల ప్రభుత్వ నాయకులు తమ కార్యకలాపాల నిమిత్తం బిజీగా ఉండడంపై ఆ మండల స్థానికులు రాష్ట్రాన్ని గాలి కొదిలేసిన రాష్ట్ర ప్రభుత్వాన్ని మండిపడుతూ ఉన్నారు. రావాలండి, ఇంకో పందెం తెచ్చుకోండి, రెడీ చేసుకోండి. ఇంకోటి ఆంధ్రప్రదేశ్లోని అవినీతి నిరోధక శాఖ వారు అవినీతి నిరోధానికి ప్రభుత్వం సంసిద్ధం చేసింది. ఏసీబీ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఉద్యోగులు ఎక్కడైనా ఎవరైనా సరే ప్రభుత్వ ఉద్యోగస్తులు అవినీతికి పాల్పడితే టోల్ ఫ్రీ నెంబరు 124220 నెంబర్కి ఫోన్ ద్వారా తెలిపితే వారికి 5,000 నుండి 10,000 రూపాయల వరకు బహుమానం ఇవ్వనున్నారని అవినీతి నిరోధక శాఖ వెల్లడించింది.
రెడ్డిగూడెం మల్కాపురం చెరువు దర్గా సమీపంలో రాజరాజేశ్వరి నిలయం కాంప్లెక్స్లో జనరల్ స్టోర్లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో జనరల్ స్టోర్లో ఉన్నటువంటి నిత్యావసర వస్తువులన్నీ పూర్తిగా అగ్నికి ఆగుతైపోయాయి. ఫైర్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలు అదుపు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. శ్రీ సత్యసాయి జిల్లా చేనేత కార్మికులు అయోధ్య సీతమ్మకు ఆంధ్రప్రదేశ్ ధర్మవరం పట్టుతో 60 మీటర్ల చేరంచుపై రామాయణ ఘట్టాలను చిత్రీకరించి సీతమ్మ వారికి అయోధ్యలో బహుకరించనున్నారు. వైఎస్ఆర్ కడప జిల్లా ప్రొద్దుటూరు రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చిన్నశెట్టిపాలెం క్రాస్ వద్ద అక్రమ మద్యం ఓ వాహనంలో తరలిస్తుండగా పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని శ్రీ రాఘవేంద్ర కాలనీలో గత కొద్ది రోజులుగా వరుస దొంగతనాలు జరుగుతున్నాయి. ఫోన్ పోయినా అలా చేసావు అలా కాదు ఫోన్ ఉన్నదా పోయిందా ఉట్టేటప్పటినా అది లైట్ అయితే తీసింది బట్టలు పెట్టేసి ఇంకోటి అవైలబిలిటీ ఉందా? రష్యాకు చెందిన 2 కమాండింగ్ విమానాలను ఉక్రెయిన్ కూల్చివేసింది. పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో నిరుపేదలకు అందాల్సిన రేషన్ బియ్యం అక్రమంగా పిడుగురాళ్ల పట్టణంలో రేషన్ మాఫియా రాజులా వ్యవహరిస్తుంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. చూస్తూనే ఉండండి మీ D1 న్యూస్. నిరంతర వార్తా స్రవంతి కోసం మా D1 న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ D1 న్యూస్ ఛానల్.